హాయ్ అండి, నేను కోసాలాభం చేస్తున్నాను. ఈరోజు అరబిక్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్గా నేను ప్యాన్లో కైమా వేసాను. 1/2 కేజీ కైమా అనమాట. మటన్ అయినా బీఫ్ అయినా మీ ఇష్టం అండి. వేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు దాన్ని కుక్ చేయాలన్నమాట. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మిరియాల పొడి కొంచెం, ఉప్పు కొంచెం, జాజికాయ పొడి కొంచెం వేసి కలిపి పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. దాన్ని బాగా వేగిన తర్వాత మరీ దోరగా కాదు, అంటే వాటర్ అంతా డ్రై అయిపోయి మసాలాలు దానికి పట్టే వరకు వేయించుకుని తర్వాత 2 గంటలు వీడియోలో చూపించిన విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఉల్లిపాయలతో పాటుగా తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిపోయే వరకు. తర్వాత పూసాలను తీసుకుని మధ్యలో గుజ్జంతా తీసేసి దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కైమాను కూడా గుజ్జు తీసేసిన పూసాల్లో ఆ కైమాను అందులో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇవి వేయించుకోవాలండి. దోర కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇంకో డేక్షా తీసుకొని అందులో లెమన్ అండి, లెమన్ అంటే మజ్జిగ అనమాట, ఇక్కడ లెమన్ అంటారు. నేనైతే 1 లీటర్ వేసాను. మీ ఇష్టం అండి, 1.5 2 మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ మాత్రం 1.5 స్పూను కార్న్ఫ్లవర్ వేసాను. మజ్జిగ విరిగిపోదండి. సో ఇప్పుడు ఒక ఎగ్లోని వైట్ యాక్ వేయకుండా ఎల్లో యాక్ ఉంటుంది కదా, ఎల్లోది మాత్రమే వేసాను అనమాట. వైట్ది యాడ్ చేయలేదు నేను. ఎల్లో వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకొని ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందు ఆన్ చేయకూడదు. సో తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా మరిగిన తర్వాత మజ్జిగ అందులో మనం వేయించి పెట్టుకున్న పూసాలని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలి మజ్జిగతో పాటు. ఇంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇట్లా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి మీడియం ఫ్లేమ్ మీద అంతేనండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం తాలింపు వేసుకుంటాం కదా, అట్లాగా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కచ్చాపిచ్చగా దంచిన వెల్లుల్లి ముద్ద అండి. వెల్లుల్లి ముద్ద అంటే కచ్చాపిచ్చగానే ఉండాలి ఇందులో వేయించుకునేటప్పుడు. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ముద్ద వేసేసి కొంచెం దోర రంగు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అందులో వేయించేసుకుని 2 కలిపి తాలింపు వేసేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, తాలింపు వేసేసి మూత పెట్టకూడదండి. వేడి లెమన్ మీద మూత పెడితే విరిగిపోతుందండి, మజ్జిగ విరిగిపోతుంది. సో బాగా చల్లారిన తర్వాత పెట్టాలి. సో మనం మూత తెరిచి ఉంచితేనే మంచిదండి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.